అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా, పరిపాలన అంటే రాష్ట్రంలో 5 కోట్ల మందికి ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక అవసరమైన కార్యక్రమాన్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చేయవలసిన అవసరం ఉంది. దురదృష్టం, ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం అసలు ఆలోచన లేదు. ఎంతసేపు రావణను, లేకపోతే ఒక యూట్యూబర్ వెంకటరెడ్డినో, లేకపోతే ఎంతసేపు ఇగో ఈరోజు ఇలా మాట్లాడారని వాళ్ళ చుట్టూ తిరగడము, ఈ శాంతి భద్రతల పరిరక్షణ అంటే ఇది. అంతేగాని పాపం బాలికలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మనిషికున్న అలసత్వాన్ని, లేకపోతే వాళ్ళకున్న వీక్నెస్ని క్యాష్ చేసుకుని కొన్ని సంస్థలు వచ్చి దురాగతం చేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది కోట్లు దోచుకుంటున్న పరిస్థితి. ఆ వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఎంతసేపు ఈ రావణుడు, లేకపోతే ఈ యూట్యూబరు రెడ్డి, లేకపోతే ఎల్లయ్య పొల్లయ్య, ఈ కార్యక్రమాలు దీని మీద. ఏంటి ప్రభుత్వం? ఒక పక్క వచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చి విశ్వాసాలు వచ్చి ఇబ్బంది పడుతుంటే, ఒక పక్క వచ్చి రైతులు వచ్చి పండిన గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతుంటే, మనం ఇప్పటి వరకు మామిడి పండుతో పాటు ఇవాటి టమాటా గిట్టుబాటు ధర లేక, ఒక పక్క పొగాకు, ఒక పక్క జొన్నలు, ఒక పక్క మామిడి పండు, ఏ పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు బాధపడుతుంటే, ఇగో తొలకలు స్టార్ట్ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి, యూరియా దాని మీద ఎరువులు వేసుకుందామంటే యూరియా దొరకలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే అవి చూడట్లేదు. ఎంతసేపు నీటిని నాకు హోంమంత్రి ఇస్తే ఈ సంగతి చేస్తాను ఒకరంటే, హోంమంత్రి గారు వచ్చి వారు వచ్చి రాష్ట్రంలో హోంమంత్రి వారి పనులు వాళ్ళు చూసుకుంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పోర్టుపోడి అయితే, ఆయన వచ్చి నెమ్మదినట్లు గాలి కబుర్లు చెప్తూ రాష్ట్రం అంతా ఆయన తిరుగుతుంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏవైతే శంకుస్థాపన చేసి, ఏవైతే కార్యక్రమాలతో మళ్ళీ తిరిగాడికి మళ్ళీ శంకుస్థాపన చేస్తూ, భూమి పూజ చేస్తూ కార్యక్రమాలు జరుగుతున్నారు తప్ప వాస్తవ విషయాలు ఏమి జనానికి, ప్రజలకి ఏం లేవు. ఎంతసేపు రెండు సంవత్సరాలు దాటింది ఈ రాష్ట్రంలో. కన్స్ట్రక్టివ్గా ఇగో రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తారని చెప్పండి.
లే ఎంతసేపు నేను నిన్న కూడా శంకుస్థాపన చేసామంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చేసి ఆ కార్యక్రమానికి అనుమతి తెచ్చి చేస్తే ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఒత్తిడి కాక వాళ్ళకి బేరాలు కుదరక వాళ్ళకి సెటిల్మెంట్ అవ్వక మళ్ళీ నన్ను వచ్చి దానికి మళ్ళీ భూమి పూజ మళ్ళీ పన్ను ప్రారంభం దానికి ఇంకో కొత్త పేరు ఏం చేశారు అక్కడికి వెళ్ళిపోయిన పారిశ్రామిక మాట్లాడతారంటే అక్కడ లేదు ఎంతసేపు విధానం లేదు ఎంతసేపు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే ఆ పార్టీ నాయకుల మీద వాళ్ళ మీద వ్యక్తిగత దోషణలు ఆరోపణలు తప్ప అసలు ఆ విషయమే లేదు సుమారు ఈ 2 సంవత్సరాల్లోనూ 3 లక్షల కోట్ల పైనే అప్పు తీసుకొచ్చారు. ఏం చేశారంటే ఏం చేయలే. కొత్త స్కీమ్ ఏదైనా ఇచ్చారంటే ఒక కొత్త స్కీమ్ లేదు. ఏది మా ఇచ్చిన పెన్షన్ వచ్చి 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేశారు తప్ప 3 సిలిండర్లు ఇస్తాను ఇది 1.60 ఇచ్చారు. అవి కూడా పూర్తిగా ఇవ్వలే. సున్నా వడ్డీని తీస్తారు. మా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీని అడిగెక్కించారు. బస్సు ఎక్కమ్మా అని చెప్పని బస్సు ఎక్కించారు. అది ఎక్కడికి ఎక్స్ప్రెస్ కాదు, లోకల్ బస్సు ఎక్కించారు. దాన్ని పచ్చనిగా సున్నా వడ్డీ ఇచ్చిన సున్నా వడ్డీని తీశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇచ్చే సున్నా వడ్డీని. స్కూల్స్ చూస్తే అప్పుడు చేసిన నాడు నేడు స్కూల్స్ని ఎంత అందంగా తయారీ ఎంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతున్న తరుణంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపేశారు. ఎక్కడక్కడే అక్కడే ఉన్నాయి. 2 సంవత్సరాలు బట్టి ఎక్కడే ఏ స్కూల్ పని అవ్వట్లేదు. చెట్టు కింద చదువుతున్న వాళ్ళు చెట్టు కిందనే ఉన్నారు. ఇంకా అవుతున్నాయి. మొన్న ఇప్పుడు చూశాను, ఈ కేంద్ర మంత్రిను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చి స్కూల్స్కి వచ్చి వెళ్ళి ఈ డిజిటల్ విధానం ఈ కార్యక్రమం ఎప్పుడు చూడలేదు, బ్రహ్మాండంగా నవ్విపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఉండబట్టే, మా ప్రభుత్వానికి వచ్చి ఆలోచన ఉండబట్టే పిఎం కుసుమ్ ద్వారా ఇచ్చిన కార్యక్రమే కాకుండా నాడు నేడు కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ ఆ ప్యానల్స్ని పెట్టి ఆ విధానాన్ని పెట్టి ఆ పిల్లలకు వచ్చి చదివిపించాం. ట్యాబ్లు కూడా ఇచ్చాం. లేదు ఇప్పుడు వచ్చి ఇస్తున్న ఆ కిట్లే ఇవ్వలేదు. మిమ్మల్ని రమ్మని చెప్పారు, మీతో మాట్లాడుతున్నాను. ఇంకేమున్నాయా? మీడియాలో వార్త వచ్చినప్పుడు అది వాస్తవమైన మోసం కాకపోయినా ముందు జిల్లాలో అధికారులు ముందు దాని మీద స్పందించాలి. గవర్నెన్స్ అంటే వెంటనే దాని మీద సమాచారం తెప్పించుకోవాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి, దాని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు అడిగారు కాబట్టి చెప్తాను. విజయనగరంలో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ 600 కోట్లు తినించాడు అనే అధికారులు స్పందించే అక్కడ వచ్చి గోవా గవర్నర్ గారు విజయనగరంలో ఆయన సొంత ఆస్తి వచ్చి ఎవరు ప్రభుత్వం అధికారులు మార్చేశారని సంవత్సరం అయింది. ఏమి అక్కడ ఆఫీస్ కట్టి ఎన్నాళ్ళైంది? ఆఫీస్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైంది? ఈ ప్రభుత్వం
చేస్తే అప్పుడేమైనా కాగితం ఇచ్చావా? కొంచెం బాధ్యత ఉందా లేదా మీకు? ఒక తప్పు జరిగితే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన గవర్నర్ గారు గవర్నర్ అయిపోయి కదా, ఇంకా ఇంకో ఇంకో పదవి వచ్చాల్సిన ఆశించుకో, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు నీ ప్రాపకం కోసం, రాజకీయాల కోసం ఎందుకు ఆ మాటలు మాట్లాడుతూ నీ స్థాయిని తగ్గించుకుంటారు మీరు? అక్కడ పార్టీ ఆఫీస్కే ఆ ప్రభుత్వం స్థలం ఉంది అక్కడ. దాంతోపాటు శంకర్ ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారు. దాంతోపాటు ఏమంటాం దాన్ని, బ్యాక్గ్రౌండ్కి రోటరీ వాళ్ళు కడతారు కదా, స్వర్గధామం, దానికి ఇచ్చారు 4 ఎకరాలు. ఒక పార్టీ ఆఫీస్కి ఇచ్చారా? మరి ఎందుకు నువ్వు అప్పుడు ఎందుకు నువ్వు పెట్టే ఒక అధికారులు మార్చేశారంటే ఎందుకు పెట్టలేదు? నీకు అధికారం వచ్చింది కదా, అధికార తప్పంతో, అధికార దాహంతో ఇంకా ప్రభుత్వ భూముల్ని లాగేసుకున్న ఆలోచనతోనే కదా ఈరోజు మాట్లాడుతున్నారు పదే పదే మీరు. ఏంటిది? ఇక్కడైనా అక్కడైనా అధికారులు బాధ్యత అది. వాస్తవంగా ఏమిటని చేయాలి ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా అనేది నా డిమాండ్. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకుని భగవంతుడు వచ్చి మీకు ఇచ్చారు, ఆ గౌరవానికి, ఆ గవర్నర్ పదక గౌరవాన్ని ఇవ్వండి. అంతేగాని చిన్న చిన్న దీనికి పోయి మీ స్థాయిని తగ్గించుకోకండి. ఎప్పుడో రాజభరణాలు రద్దు అయిపోయి, ఎప్పుడో అయిపోయిన దానికి ప్రభుత్వాలు వచ్చి ఎప్పుడో అయిపోయినాయి. అవన్నీ బయటకు తోడి ఇంకా ఇబ్బందులు తాకండి, ఇంకా తెచ్చుకోకండి, ఇంకా మీ తలంపులు తెచ్చుకోవద్దు దయచేసి. ప్రభుత్వం అదే కదా, ఏంటి మా ప్రభుత్వం వస్తుంది గ్యారంటీ అని చెప్తున్నా కదా. మా ప్రభుత్వం వస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఏదైతే రాజధాని ప్రాంతం, ఏదైతే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతం ఉందో దాన్ని అభివృద్ధి చేయడం మా తాలూకా ధ్యేయం. అంటే మామూలుగా అంటే ఆ పేరు పెట్టారమ్మా. మా ఈ అక్షరానికి ముందు అక్షరం, వెనక అక్షరానికి ముందు మొదటి అక్షరం, మూడు ప్రాంతాలు 3 అక్షరాలు తీసి పెట్టారు. ఇంక మామూలుగా అంటే కొత్తగా ఏమైనా డిస్టైన్లో ఉంది. ఎవరు చెప్పారు? నువ్వు చెప్పనుకుంటున్నావు. వాళ్ళు ఆయనే చెప్పాడు కదా ప్రెస్ మీట్లో. మచిలీపట్నం ముందు అమ్ము, విజయవాడలో ముందున్నది, గుంటూరులో ముందున్న జీ, అది తీసని చెప్పారు కదా. దానికి ఎందుకు రిజిస్ట్రేషన్ బొత్తద్దాలు పెట్టి చూడటం? ఎంతెందుకు? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. అమరావతి కడుతూ 4 బిల్డింగ్లు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాం? కొన్ని మేము ఉన్నప్పుడు నువ్వు కడుతున్న బిల్డింగ్లు సగం కట్టినవి ఒక్కొక్కటి వేలతో తీసి అన్ని తీసి పక్కన పడిసామని చెప్పు. అవే కదా, వాటిని నువ్వు పూర్తి ఇచ్చిన బదులు ఏమనండి సింగపూర్ సిటీ. ఇవాళ పేపర్లో చూశాను, సింగపూర్ టౌన్షిప్ అంటే కడతాడండి ఇంకో 400. అంటే ఏంటి? సింగపూర్ ప్రభుత్వంతో కడతావా, సింగపూర్లో ఉన్న ప్రమోటర్స్ నీ భాగస్వామ్యంతో, వ్యాపార భాగస్వామ్యంతో చంద్రబాబు నాయుడు గారు కడతారా? మీ వ్యాపార భాగస్వామ్యంతో కడతారా, సింగపూర్ ప్రభుత్వంతో కడతారా? సింగపూర్ అంటే చెప్పండి, దాని క్లాప్గా చెప్పండి. లాస్ట్ టైం అలాగే సింగపూర్ అని, ఆ సింగపూర్ మా మంత్రి ఆ ప్రభుత్వం వచ్చి ఏం చెప్పింది, మేము వెళ్తే మాకు ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దానికి సంబంధం లేదు అని వాళ్ళే చెప్పారు. నేను ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్. ఆ రోజుగా మినిస్టర్ వెళ్ళిన దాంట్లో ఆ ఏసులో వచ్చి ఏదో ఫ్రాడ్ చేశాడని అతన్ని జైల్లో పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ సింగపూరు ఇవాళ పేపర్ 400 ఎకరాల్లో సింగపూర్ టౌన్షిప్ అండి. సింగపూర్ ప్రభుత్వం చేస్తే సింగపూర్లో చంద్రబాబు నాయుడు పార్ట్నర్ భాగస్వామ్యం చేస్తారా? చెప్పండి నా తెలుగు. నా క్వశ్చన్ రేపు ఆన్సర్ చెప్పండి.
సింగపూర్లో ఎవరైనా వ్యాపారస్తులు భాగస్వామ్యం చేస్తారా, లేదు సింగపూర్ ప్రభుత్వం చేస్తుందా? ఇంకేంటి ఎన్నికలకు సంబంధించి 2002 సంవత్సరం సంబంధించి తీసుకొచ్చి ఎస్ఐఆర్ తీసుకొస్తున్నారు ప్రస్తుతం. కానీ ఎస్ఐఆర్ ఇప్పటికి కూడా చాలా చోట్ల మందకోడిగా సాగుతుంది. మా పార్టీ స్టాండు రాష్ట్రంలో ఎక్కడా కూడా 35% దాటలేదు కాబట్టి మా పార్టీ స్టాండ్. అన్ని పార్టీలు మరి ఏం చేస్తున్నాయో తెలియట్లేదు, కానీ మొత్తం ఓవరాల్గా 35% దాటలేదు. సో అందుకని దీన్ని ఇంకొక పొడిగించమని చెప్పని నేను రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఫైనలైజ్ చేయలేదు, చేస్తుంది. కానీ మా డిమాండ్ మాత్రం, మా రిక్వెస్ట్ మాత్రం ఈ ప్రక్రియను పొడిగించాలని. మైగ్రేటెడ్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు మెయిన్ సిటీస్ అన్నింటిలో కూడా. సో వాళ్ళకి అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నారు. దానికి పార్టీ స్టాండ్ ఏం తీసుకోబోతున్నారు? మా పార్టీ స్టాండ్ వచ్చి మా పార్టీ తరఫున మేము వచ్చి వాళ్ళకి అవేర్నెస్ తీయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఫారాలండి మా బిఎల్ఎస్ ద్వారా, మా బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా వాళ్ళకి వచ్చి అంతా కూడా బ్యాక్ సపోర్ట్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా టైం సరిపోవట్లేదు, సమయం చాలట్లేదు, అవేర్నెస్ రావట్లేదు. ఇంకా అందుకనే సమయం పెంచమన్నాం. మేము అపాధులు వేయట్లేదు, ఇంకా సమయం పెంచితే సరిపోతుంది.